అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నేల్లో చూసినట్టు సిద్ధులగుట్ట వెండికొండ సిద్ధేశ్వర దేవాలయం మన హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర ఉన్నది. ఇది చాలా రేర్గా తెలుస్తుంది, ఎవరికి తెలియదు టెంపుల్. సో ఇది నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు ప్రతి ఒక్క డీటెయిల్గా ప్రతి ఒక్క విశేషం నేను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్కి రావాల్సిన 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉప్పల్ నుంచి రావచ్చు, ఒకటి మెహదీపట్నం మీదకి రావచ్చు. ఉప్పల్ నుంచి వస్తే 3 ఫ్లైఓవర్స్ ఎక్కితే డైరెక్ట్ మీకు శంషాబాద్కి వచ్చేస్తాము. శంషాబాద్ నుంచి మనకి ఈ టెంపుల్ కనబడుతుంది. ఈ టెంపుల్లో మనకు మెయిన్గా టైమింగ్స్, అన్నప్రసాదనము, ఏ టైంకి ఏ పూజ అవుతుంది అనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి మనకి మెయిన్గా వినాయకుడు, నవగ్రహాలు, నాగదేవత, ఆంజనేయ స్వామి మరియు శివుడు, ఈ 4 టెంపుల్స్ కనబడతాయి మనకి. శివుని టెంపుల్ పైన ఓపెన్ నాకు కరెక్ట్గా తీయనియలేదు పైన పర్మిషన్స్ లేక. ఇది వచ్చేసి విజయలక్ష్మి గణపతి దేవాలయము. ఈ దేవాలయంలో విజయలక్ష్మి అంటే లైక్ తొండము రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి విజయలక్ష్మి దేవుడు. సో వినాయకునికి రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి విజయలక్ష్మి. లెఫ్ట్ సైడ్ అయితేనేంటే సరస్వతి, లైక్ చదువులు కావాలనుకునే వాళ్ళు తొండము లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇది రైట్ సైడ్లో విజయలక్ష్మి. ఇతనికి మనం 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఈయన ఖచ్చితంగా తీరుస్తాడు. నేను అన్నట్టుగా 11 o'clock అన్నప్రసాదనం అవుతుంది ఎవ్రీ మండే. భక్తులు కానుకల రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ ఇస్తే వాళ్ళు మన పేరు మీదకి వెళ్ళి ఎవ్రీ మండే 11 o'clock షార్ప్ 11:30 వరకు అన్నప్రసాదం అయిపోతుంది. ఈ ఏరియాలోనే అన్నప్రసాదం అవుతుంది. ఇక్కడ నేను చూపించే ప్రదేశంలోనే అవుతుంది ఖచ్చితంగా. సో నేను ఆ రోజు 11:40కి వెళ్ళాను కాబట్టి అన్నప్రసాదం అయిపోయింది, లేకుంటే అది కూడా చూపించేవాడిని. సో దాని తర్వాత అక్కడ నుంచి ముందుకు రాగానే మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ శివుడిని ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ మీదకి మనం పైకి వెళ్ళాలి. కొండ పైన ఉంటాడు శివుడు. సో ముందు నేను కింద ఉన్న దేవాలయాలన్నీ కవర్ చేసుకున్న తర్వాత పైది చూపిస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని క్లియర్గా చెప్తాను. ఇది మెయిన్గా ఇక్కడ టెంకాయలు కొట్టేసేసి ఇక్కడ ఎవరైనా దీపాలు కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టేసుకొని టెంకాయలు కొట్టేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. దీని పక్కకి ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కింద మనకి ఎప్పుడూ ఋషులు కనబడుతూనే ఉంటారు, కానీ ఆ ఋషులు లేరు. సో మనకి మెయిన్గా సిద్ధులగుట్ట అనడానికి మెయిన్గా కారణం ఏంటంటే బయట ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో మనకి అక్కడ ఎవరో ఒక సిద్ధులు ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు. వాళ్ళు తపస్సు చేసుకుంటున్నో లేక ధ్యానం చేసుకుంటూ కనబడుతుంటారు. అదే ఆ మండపం. ఆ మండపంకి ఎదురుగానే మనకి ఆ కొండ ఉంటుంది. కొండ పైన శివుడు ఉంటాడు. సో సేమ్ ఇట్లా ఇప్పుడు నేను తీసే యాంగిల్ కూడా అదే. నేను అక్కడ నించొని తీసినాను. కొండకి పైన ఇదంతా ఆవరణ, గుడి చుట్టూ ఆవరణ ఇది. సో ఈ చెట్టు చాలా పాతది. ఆ చెట్టుకు పక్కకే ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, అభయ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడంట. సో ఇతనది ఏంటంటే లైక్ శివుడికి నేను కాపలా ఉంటా అని చెప్పేసి ఇక్కడ ఆయన వచ్చినప్పుడు అన్నాడంట. సో అక్కడ పర్మిషన్ లేకపోయినా కూడా నేను పంతులను అడిగి నేను తీశాను. సో ఇతను వచ్చేసి అభయ ఆంజనేయ స్వామి. ఆయన పక్కకే ఆంజనేయ స్వామి గుడి పక్కకే నవగ్రహాలు మరియు నాగదేవత టెంపుల్ ఉంటుంది. నాగదేవత ప్రదక్షించారు ఇక్కడ, ప్లస్ రాయి చెట్టు, 2 కలిపి ఉన్నాయి. నాగదేవతకి ప్రదక్షిణ చేసి పాలు ఇంకా పసుపు ప్రతి మంగళవారం పూజ చేసే వాళ్ళు చేస్తారు. చేసి ప్రదక్షిణ చేసి ముడుపులు కడతారు. కోరుకునేట్టు అవుతాయి. ప్లస్ నవగ్రహాలు అన్నాను కదా, ఇవి నవగ్రహాలు. శనివారము, మంగళవారము, ఏ నవగ్రహానికి 9 రోజులు ఎవరెవరికి ఏ పూజలు కావాలో అవి ఇక్కడ చేస్తారు. దీని తర్వాత మనకు మెయిన్గా వచ్చేసి గుడి ఆవరణ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక సౌండ్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ప్లస్ ఒక విలేజ్ వాతావరణం, ఒక ఊర్లో ఉన్నట్టు. ఎందుకంటే సిద్ధులు ఉంటే వాళ్ళు ఎట్లా అంటే లైక్ మెడిటేషన్ కోసము, మొత్తం మెడిటేషన్ కోసం కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ప్లేస్ చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం బాగా అంటే లైక్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా తెలియదు కానీ కనబడతారు మనం కొంచెం సేపు ఎక్కువసేపు ఉంటే కనబడతారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎవరో దాతలు కట్టించారు. సో దాన్ని అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. నేను అది కూడా చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ షాపింగ్ సెంటర్ కానీ మనకు కొబ్బరికాయలు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ముంగడ షాప్లో. సో ఇదంతా అన్నప్రసాదం ఏరియా. ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. మనం బైక్స్ ఏమైనా ఉంటే, ఆటోస్ కానీ కార్స్ కానీ ఉంటే పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూపించేది నేను చూపించిన ఆంజనేయ స్వామి దేవాలయం అది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదంతా పార్కింగ్ ఏరియా. దానికి పక్కకు ఆడ మండపం కనబడుతుంది. అదేమో సిద్ధులు కూర్చొని జపం చేసే మండపం ఏరియా. ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ వాష్ ఏరియా ఉంటుంది. లెగ్స్ కానీ ఎవరైనా స్నానం చేసుకోవచ్చు. ఇదంతా ముంగట ఉన్న ఏరియా.
సో మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఆ 3 అవి ఉన్నాయి, ఆర్చ్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి. అంతకుముందు మనకు ఒక చిన్న వినాయకుడు ఉంటాడు ఇక్కడ. ఈ వినాయకుడిని మనం దర్శనం చేసుకొని ఈయనకి పసుపు కుంకుమ ఫస్ట్ పూజ చేసి మనం పైకి ఎక్కాలి. ఎందుకంటే ఫస్ట్ ముందుగా వినాయకునికి పూజ చేయింది మనం ఏ పూజ చేయం కాబట్టి ఆయనకి ఫస్ట్ మనం నాయన నేను వచ్చాను, నా కోరికలు ఇవి ఉన్నాయి, ఇవి చేయండి అని చెప్పేసి మొక్కుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఈ దేవాలయానికి, ఈ సిద్ధుల గుట్టకి ఎవరైనా మొండి కోరిక ఉన్నా కూడా ఒక 5 వారాలు వచ్చినచో వాళ్ళకి ఖచ్చితంగా 5 వారాల లోపల అది ఎంత మొండి కోరిక అయినా కూడా తీరిపోవాల్సిందే. సో అట్లాంటి హిస్టరీ, అట్లాంటి రిపీటెడ్ ఉన్నాయంట. సో దానికోసం నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను, నమ్మకంతో వచ్చాను. ఆయన భగవంతుని కృపా కటాక్షాలతో మనకు అన్ని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మనకు రావాలని కోరుకుంటూ ఈ టెంపుల్ కొంచెం ముందుకు వెళ్దామండి. ఇది రైట్ సైడ్లో చూపించే ఏరియా అంతా మనకి ఏమైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు అదంతా ఆక్యుపై అయిపోతుంది. లైక్ ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకేమైనా ఏమంటే మనకి ఏమైనా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ పెడతారు. చూడండి అక్కడ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం సిద్ధులగుట్ట అని చెప్పి రాసి ఉంటుంది. సో అందరికీ వెండికొండ సిద్ధేశ్వర దేవాలయం అంటే తెలియదు, అందరికీ సిద్ధులగుట్ట అంటే తెలుస్తుంది. ఇక మనం మెట్లు ఎక్కుదాం, పైకి వెళ్దాం రండి. మెల్లమెల్లగా అలా పైకి వెళ్తుంటే మనకు మెట్లు కనబడతాయి పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ మనకు ఒక వైబ్రేషన్ బెల్ కనబడుతుంది. ఈ బెల్ వచ్చేసి మనకి సౌండ్ ఎట్లా అంటే లోపల ఉన్న బ్రెయిన్లో నరాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి, అలాంటి సౌండ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం మనం ఇక్కడ నుంచి మనకు మెట్లు స్టార్ట్ అయిపోతాయి. రఫ్గా అరౌండ్ 200 స్టెప్స్ ఉంటాయి. చిన్నగా ఉంటాయి, మరి అంత హార్డ్ ఏమి ఉండవు, భయపడకండి. అంతా శివానుగ్రహంతో ముందుకు ఓం నమః శివాయ కూడా పైకి ఎక్కేయాలి. సో ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా మెల్లమెల్లగా శివాయ నమో ఓం నమః శివాయ, మనకి ఏది కుదిరితే అది అనుకుంటే ఒక 2-3 నిమిషాలు వెళ్ళిపోతాం నాన్ స్టాప్గా. అయితే లేదు మెల్లమెల్లగా ఎక్కిన వాళ్ళకు ఒక 5-10 నిమిషాలు అవుతుంది వాళ్ళ కెపాసిటీ బట్టి. ఇప్పుడు మనం పైనుంచి వ్యూ చూస్తే కొంచెం మనకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. సో అలా ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక 10-15 నిమిషాల్లో మనం పైకి వెళ్ళిపోతాము. మెల్లమెల్లగా వెళ్ళినా కూడా ఎంత మనకి ఏజ్ ఉన్న వాళ్ళైనా కూడా మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే సిద్ధులగుట్టలో వాళ్ళు ఏమైనా మొక్క అనుకొని నాకు ఈ మొక్క అనుకున్నాం కాబట్టి అయినందుకు మెట్ల పూజ కూడా చేస్తారండి. చూడండి ఆ మెట్లకు బొట్లు ఉన్నాయి కదా, ఆ బొట్లు పెట్టినవి కూడా ఎవరైనా మొక్కులు అనుకొని వాళ్ళ కోరికలు తీరితే ఇలా బొట్లు పెట్టుకుంటూ వెళ్తారండి పైదాకా. సో ఇట్లా బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ పంతులు రాగానే వీడియో బంద్ అని చెప్పేసి వీడియో ఆపిచ్చేశాడు. సో ఇది వచ్చేసేసి టెంపుల్ వెనుక ఒక కొండ మంచిగా చూస్తే మనకి శివుడు పరివారం కనబడుతుందండి మనకి. లైక్ సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, శివుడు, అమ్మవారు అందరూ కనబడతారండి. మనం కరెక్ట్గా ఒక 15-20 నిమిషాలు కూర్చొని చూస్తే ఆ కొండకు అతుక్కొని మనకి శివాలయం ఉంటుంది. ఈ కొండని చూస్తుంటే మనకి ఎక్కడ లేని పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ, మనకి ఇంకా ఎంత మొండి కోరుకున్నా కూడా తీరిపోతుందని ఒక గట్టి సంకల్పం అంటారు కదా, అది వచ్చేస్తుంది. సో ఈయనని చూసుకుంటూ ఒక 15-20 నిమిషాలు కూర్చోండి, మీకు అందరు కనబడతారు. ఇందులోనే ఇదే కొండకి మనకు కనబడతారు. ఇక్కడ చిన్నగా నాగదేవత గుడి ఉందండి. పాముకి రోజు పాలు పోస్తారు, పాము వచ్చి తాగుతుంది అని చెప్పి అంటారు, కానీ పోస్ట్ పెడతారు అక్కడ. సో అందరు భక్తులు వచ్చి మొక్కుకుంటారు అక్కడ. చూడండి నేను చూపిస్తాను, చూడండి ముందుకెళ్ళి. ఇంకా పంతులు అక్కడ నుంచి వచ్చేసి బాబు వీడియోస్ తీయొద్దని చెప్పంటే బంద్ చేశాను. సో ఇది వచ్చేసి నాగదేవత టెంపుల్. దీని ముంగటనే మనకి దేవాలయం ఉంటుంది. ఇది టాప్ వ్యూ అండి. మొత్తం పైకి ఎక్కేసినాక పైనుంచి మొత్తం ఎంటైర్ ఏరియా ఎట్లుంటుంది అనేది నేను ఒక యాంగిల్ తీశాను. సో చాలా మంచి పవర్ఫుల్ క్షేత్రం ఇది. సిద్ధులగుట్ట ఒకప్పుడు పెద్ద సిద్ధులు వచ్చి కూర్చొని తపస్సు చేసి శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి శివుని పొంది ఇక్కడ నాయన నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పేసి చేశారు. ఇది లోపల మెయిన్ టెంపుల్. ఎవరైనా దర్శనం అయిపోగానే కూర్చొని ప్రశాంతంగా పక్కకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అటుపక్కకి వీరభద్రస్వామి దేవాలయం ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ముంగటే చిన్న శివుడి ఎట్లయితే కూర్చొని ఉంటాడో యోగముద్రలో అలా ఒక శివుని చిన్న విగ్రహం పెట్టి పూజ చేసుకుంటారు అక్కడ. సో లోపలికి వెళ్ళని వాళ్ళు ఒకవేళ పబ్లిక్ ఫుల్ ఉంటే ఎవ్రీ మండే ఫుల్ పబ్లిక్ ఉంటుందండి ఎవ్రీ మండే. సో ఆ టైంలో లోపలికి వెళ్ళని వాళ్ళకందరికీ ఇది. సో లోపల దేవాలయంలో మా సిద్ధేశ్వర దేవాలయంలో సిద్ధలగుట్ట శివయ్యకి రోజు ఎవ్రీ మండే ఫుల్ దర్శనం అవుతుందండి. మంచి పూజలు వేసుకోవచ్చు. మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి 5 వీక్స్లో. మీరు ఒక్కసారి 5 వీక్స్ వచ్చి చూడండి, ఖచ్చితంగా అయిపోతాయి. ఇదండి టెంపుల్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్.